ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి పూర్తి జాతకం బయటపడింది. ఇక దీని నుండి తప్పించుకోలేరు. చూడకపోతే మీరే నష్టపోతారు. బ్రహ్మం గారు కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది, వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్పబోతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కమెంట్ అయితే చేయండి. ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో వృషభ రాశి వారికి శని 11వ స్థానమైన కుంభరాశిలో, రాహు 11వ స్థానమైన మీనరాశిలో, కేతువు 5వ స్థానమైన కన్యారాశిలో సంచరిస్తూ ఉండడంతో పాటుగా జన్మస్థానమైన 12వ స్థానంలో వృషభ రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది. వృషభ రాశి వారికి అంటే ఏ రాశి వారికైనా గురుస్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా వారికి పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తాయి. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వివిధ వనరుల నుండి ధనలాభం ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. గురుగ్రహం ప్రత్యేక కదలిక కారణంగా వృషభ రాశి వారికి ఏప్రిల్ 18వ తేదీ నుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగులు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్స్ అయితే ఉన్నాయి. కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే వ్యాపారాలు చేసే వారికి సులభంగా విజయాలు కలుగుతాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక బ్రహ్మం గారి పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు రావడం జరుగుతుంది. అయితే వీరి జీవితం ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితి అయితే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళ్తాం అనేది వీరు చేసేటువంటి మంచి పని అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు చాలా కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు. ఆ కష్టాలను చూసి దూరంగా వీళ్ళు అస్సలు పారిపోరు. ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళ జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారు అదృష్టవంతులు అని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు ఎప్పుడు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి. వీళ్ళ యొక్క లైఫ్ స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి వారి యొక్క లైఫ్ స్టార్ట్ చేయడానికి టీనేజ్లో కావచ్చు, లేకపోతే వివాహం జరిగిన తర్వాత లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, దానికి ముందు వీళ్ళ లైఫ్ ఎలా ఉందని చూసుకుంటే కన్ఫర్మ్గా మనకి తేడా అనేది తెలుస్తుందన్నమాట. ఎందుకంటే వీళ్ళ యొక్క జీవితం అంటే పెళ్ళికి ముందు లేదా వీళ్ళ యొక్క కెరియర్ లైఫ్ని స్టార్ట్ చేయడానికి ముందు ఎప్పుడు పిరికివాడు మొండివాడు రాజు కంటే బలవంతుడు అని చెప్పి అంటుంటారు. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు. దాంతోపాటు చాలా సహనం ఓర్పు కలిగి ఉంటారు. కానీ వీళ్ళని ఎవరైనా కావాలని చెప్పి రెచ్చగొట్టి వీళ్ళ విషయాలు తలదూర్చడం లేదా వీళ్ళు చేసే పనుల్లో తలదూర్చడం చేశారంటే వీళ్ళకు వచ్చే కోపం అంతా ఇంత కాదు. వీళ్ళ యొక్క జీవితంలో వచ్చే కష్టాలన్నిటినీ కూడా అధిగమించడానికి వీళ్ళు కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ప్రతి దాంట్లో వీళ్ళు సక్సెస్ అవుతారు. అలా కాకుండా కోపంతోనే ముందుకు వెళ్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్ని లైఫ్లో రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. వృషభ రాశి వారికి ఎద్దుకి ఎంత కోపం ఉంటుందో అంతే కోపం ఉంటుంది, అంటే బలం కూడా ఉంటుంది. కానీ వీళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనులు అయిపోతారు. ఆరోగ్య విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడతాయి. అదేవిధంగా తొందరగా
తగ్గబోతాయి కూడా. కానీ వీళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చిందంటే అది పరిస్థితి ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. కాబట్టి వృషభ రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించబడుతుంది. అలాగే వృషభ రాశి వారు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా దృఢంగా ఉంటారు. అంటే వీళ్ళు ఏదైనా విషయం గురించి ఆలోచన చేసి దాన్ని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలని కానీ, లేకపోతే ఫలానా పనికి ఎలా పూర్తి చేయాలని ఆలోచించాలి అంటే దానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారంటే కన్ఫర్మ్గా ఆ నిర్ణయం చాలా దృఢంగా ఉంటుంది. అంటే స్ట్రాంగ్గా, ఇంకా నేను అనుకున్నాను ఇలాగే చేస్తాను, ఇందులో మార్పు ఉండదు, ఇలా వాళ్ళ యొక్క మొండి వైఖరి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఇలాంటి దృఢంగా నిర్ణయాలు తీసుకోవడం వాళ్ళలో మొండితనం పెరిగి ఒక్కొక్కసారి నష్టాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ వృషభ రాశి వారు కోపాన్ని తగ్గించుకోవాలి, మొండి వైఖరితో ముందుకు వెళ్ళే స్వభావాన్ని తగ్గించుకోవాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. నాకు తోచింది నేను చేస్తాను, నా నిర్ణయం నాదే అనే వైఖరితో, అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళకూడదు. వీళ్ళు మొండి పట్టుదలను వదలాలి. అయితే వృషభ రాశి వారు మొండిగా ఉంటారు అంటుంటారు, బలవంతులు అంటున్నారు, వాళ్ళు అనుకున్నది చేస్తారు అంటున్నారు. మరి ఎక్కడ లొంగరా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా వీళ్ళు ప్రేమ విషయంలో తల్లి ప్రేమకు మాత్రమే వీళ్ళు దాసోహం అవుతారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వీక్ పాయింట్ ఉంటుంది కదా. అలా ఈ వృషభ రాశి వారు ఎంత కోపిష్ఠులు ఉన్నా, మొండి వాళ్ళుగా ఉన్నా, అనుకున్నది సాధించడానికి ఏదైనా చేసేవారిగా ఉన్నా కూడా వద్దు చేయకు అంటే ఏదో ఒక చోట ఆగే పరిస్థితి ఉంటుంది. అలా అనేటువంటి హక్కుని కానీ, అలాంటి పరిస్థితి కానీ తల్లికి మాత్రమే ఇస్తారు. ఇక ఎవరి మాట వినిపించుకోరు. ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం. తల్లి ప్రేమ వెనకాల వీళ్ళు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట. ఈ రాశి వారికి ఉన్నటువంటి మరొక బలహీనత ఏమిటంటే, ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు ప్రేమించుకున్న వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోయారు అంటే వాళ్ళ చేతిలో వీళ్ళు కీలు బొమ్మగా మారిపోతారు. వృషభ రాశిలో కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోయారు అంటే ఇక వీళ్ళు వాళ్ళ చేతిలో కీలు బొమ్మగా మారిపోతారు. ఎలాంటి కార్యాన్ని అయినా కూడా వీళ్ళు సులభంగా చేసేస్తారు. అది కూడా ఎప్పుడు వాళ్ళు ఏమి చెబితే అదే అన్న రీతిలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిలోకి కొంతమంది వృషభ రాశి వారు వచ్చేస్తారు. అలాంటి స్థితిగతుల వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు ప్రేమించినా కూడా ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే అని ఆలోచన చేసుకుంటూ ఉండాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయబుద్ధి కాదు. వీళ్ళు జాగ్రత్తగా ఉండడం వల్ల డబ్బు దాచిపెడతారు. కానీ వీరిని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే కనుక పెద్ద వ్యాపారంలో కానీ, స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెద్ద వ్యాపారాల జోలికి వీళ్ళు వెళ్లకుండా ఉండడం మంచిది. వ్యాపారం హై రేంజ్లో పెట్టుకోవాలి అనే ఆలోచన చేసి నష్టపోయిన తర్వాత బాధపడే కంటే ముందు ఆలోచించి అడుగు వేయడం చాలా మంచిదని చెప్పబడుతుంది. అలాగే వీరి యొక్క మరొక బ్యాడ్ హ్యాబిట్ ఏమిటంటే, ఒక రకంగా చెప్పాలంటే అది మంచిదే. ఒక చోట ఏదైనా పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు అనుకోండి, ఇక అప్పుడు వాళ్ళు తిండి గురించి, నిద్ర గురించి కానీ ఏమీ పట్టించుకోరు. చుట్టుపక్కల ఏం జరుగుతుందని కూడా వీరు పట్టించుకోరు అన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సర్వే జన